హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఛానల్లో రెసిపీ ఉల్లిపాయ రోటి పచ్చడి అండి. ఈ ఉల్లిపాయ రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నం రాగి ముద్దలోకి మంచి కాంబినేషన్ అండి. ఈ ఉల్లిపాయ పచ్చడిని త్వరగా చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం మన స్పైస్కి సరిపడా ఎండుమిరపకాయలు ఆయిల్ వేసి వేయించుకోవాలి. తర్వాత మీడియం సైజు 2 ఉల్లిపాయలను ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఉల్లిపాయల్లోకి కాస్త ఆయిల్ వేసుకొని మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ కాకుండా ఇలా మెత్తగా వేయించుకొని చల్లార్చుకోవాలండి. ఈ ఉల్లిపాయలు పూర్తిగా చల్లారిన తర్వాత రోట్లోకి 1.5 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని బాగా నూరుకోవాలి. మిగిలిన ఇంగ్రీడియంట్తో పాటు జీలకర్ర వేస్తే జీలకర్ర మెదగదండి, అందుకే మనం ముందుగా జీలకర్రని యాడ్ చేసుకొని ఇలా మెదిగే వరకు దంచుకోవాలి. ఇలా జీలకర్ర మెదిగిన తర్వాత ఇందులోకి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. మనం ఒకవేళ కల్లుప్పు వాడేటట్టుంటేనే మనం సాల్ట్ ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి, లేదంటే మనం జీలకర్రతో పాటు అయినా వేసుకోవచ్చు, లేదంటే లాస్ట్లో అయినా వేసుకోవచ్చండి. ఉప్పు కూడా కాస్త మెదిగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలను తొటాలు తీసి వేసుకొని బాగా దంచుకోవాలండి. ఎండుమిరపకాయలు కూడా ఇలా బాగా మెదిగిన తర్వాత ఇందులోకి చిన్నుల్లిపాయలను యాడ్ చేసుకోవాలండి. ఈ చట్నీకి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఇలా సపరేట్గా దంచుకుంటేనే బాగా మెదుగుతాయి. అప్పుడే చట్నీ బాగా టేస్ట్ ఉంటుందండి. అన్నీ ఒకేసారి వేసుకుంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ ఈ చట్నీలో మెదగవు, చట్నీ అప్పుడు టేస్ట్ ఉండదు. చిన్నులపాయలు మెదిగిన తర్వాత కొద్దిగా బెల్లం వేసుకొని దంచుకోవాలండి. బెల్లం కూడా మెదిగిన తర్వాత కాస్త చింతపండు ఎక్కువగానే పడుతుందండి. ఇలా బాగా నానిన చింతపండును ఇందులోకి యాడ్ చేసుకొని నూరుకోవాలి. మనం చింతపండును చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టార్ట్ చేసినప్పుడే చింతపండు నానబెట్టుకోవాలండి. చింతపండు బాగా నానితేనే చట్నీలోకి కలిసిపోయి బాగా టేస్ట్ వస్తుందండి. ఈ చట్నీలోకి ఈ నానిన చింతపండు, జీలకర్ర, బెల్లము, చిన్నులపాయనండి టేస్టు. ఇలా బాగా మొత్తం అన్నీ మెదిగిన తర్వాత మనం ముందుగా వేయించుకొని చల్లార్చుకున్న ఈ ఆనియన్స్ని కూడా ఇందులోకి వేసుకొని బాగా దంచుకోవాలండి. ఈ చట్నీని మనం కేవలం రోట్లో మాత్రమే నూరుకోగలమండి, మిక్సీకి వేసుకోవటానికి రాదు. అంతే అండి, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఈ ఉల్లిపాయ రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మాఘమాసం కదండి, ఎక్కువగా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉన్నాయి. మనం వాటికి అటెండ్ అయ్యి అక్కడ ఆయిల్ ఫుడ్, స్వీటు, మసాలాలు ఎక్కువగా తింటుంటాం కదండి. అప్పుడు మనం ఇంట్లో ఈ ఆనియన్ రోటి పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నం కానీ రాగి ముద్ద కానీ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. నోటికి చాలా బాగుంటుంది. మొత్తం రోట్లో ఇలా నూరుకున్న తర్వాత తీసి ఒక బౌల్లోకి వేసుకుంటే మన చట్నీ రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత టెంప్టింగ్గా, ఎంత టేస్టీగా ఉందో. దీన్ని మా చిన్నప్పుడు మా అమ్మ చేసేదండి. ఎక్కువగా వర్షాకాలం, చలికాలం ఎక్కువగా చేసేది ఈ రోటి పచ్చడి. చాలా టేస్టీగా ఉండేదండి. నేను కూడా మీకు చూపించాలని చెప్పి ఈరోజు ఈ చట్నీ చేశాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వేడి వేడి రాగి ముద్దలోకి మధ్యలో ఇలా గురిగి చేసుకొని అందులోకి నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని వేడి వేడి రాగి ముద్ద తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా అండి? నచ్చితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.